హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షం పడుతుందండి, చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది. జనం చూశారు కదా, బళ్ళాకి అట్లా పక్కన పాక ఉంటే నుంచున్నారు. అసలు ఏం జరిగింది అనేది 2-3 రోజులు నేను చెప్తా ఇంటికి వెళ్ళాక. కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళి వర్షంలో తడవాలని ఉందండి. ఏది నల్లగా పట్టేస్తుంది మబ్బు, ఒక్క తిను కూడా పడలేదు. చూడండి, చూద్దాం ఇంటికి వెళ్ళాక వచ్చిద్దామో. మనస్ఫూర్తిగా తడవాలనిపిస్తుంది వర్షంలో. ఇక్కడ చూడండి, ఎందుకు ఇంజిన్ ఆపేస్తాను, ఆగండి. చూడండి, చేలు చూసారా, చాలా కష్టపడి నార్లు పోసారు ఇక్కడ. ఇది మొత్తం కూడా ఎండిపోయి, అంటే ఈ ఎండలు ఎట్టుండితే అట్లా ఉంది. ఇటువైపు ఏమో ఎదబెట్టారు, అంటే ఒడ్లు డైరెక్ట్గా పోసేస్తారు అనమాట. లైన్లుగా ఉంది చూసారు ఇట్లా. కానీ వాటికి నీళ్ళు లేవు, వీటికి నీళ్ళు లేవు. ఇదంతా చూడండి, పచ్చగా లైట్గా మొక్క బయటకు వచ్చింది. మధ్యలో రోడ్డు, ఇటువైపు ఏమో వీళ్ళు ఎప్పుడు నారు పోస్తారండి. ఆ నారు పోసి ఈ పీకి ఇందులో నాటుతారనమాట. వాన కోసం అయితే అల్లాడిపోతున్నారండి జనం. ఈ వర్షాలేమో ఈ ఎల్నిమో ఏదో అంటున్నారు కదండి, ఆ కారణం చేత ఏమో వర్షాలు పడట్లేదు. ఎంత మబ్బు పట్టినా కాసేపటికి మామూలుగా నార్మల్ అయిపోతుంది. ఇంకా వర్షం పడకుండా పోతుంది. చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, మబ్బు పడుతుంది కానీ వర్షం పడలేదు. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు పడ్డట్టు పడింది, కాస్త రోడ్డు తడిసింది అంతే, మళ్ళీ ఆగిపోయింది. నేను వర్షంలో తడిసేది ఎప్పుడు, రెడీ అయ్యి వెళ్ళేది ఎప్పుడు చెప్తా ఇంటికి ఇలా చెప్తా ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఈ ఝాన్సీ చెప్పా వీడియోలో ఆపరేషన్ సంగతే. ఆపరేషన్ చేసి 2 పిల్లలా, ఒక పిల్ల ఆపరేషన్ ఫెయిల్. అంటే తర్వాత ప్రాక్టీస్ అయ్యవు. చేస్తాం తీయలేదు వీడియో. అదండి సంగతి. ఇంటికైతే వచ్చాను, వర్షంలో తడదాం అనుకుంటే వర్షం ఆగిపోయింది. ఖచ్చితంగా అనుకున్నా. ఇకపోతే ఆటో ఇంట్లో పెడదామని, అదే పంచలో పెడదామని చెప్పి అనుకుంటే, ఇక్కడ చూసారండి ఈ మట్టి అంతా పోయి, అంతకుముందు ఎక్కించేటప్పుడు ఇక్కడ దాకా మట్టి పోసా, ఇదంతా పోయి గ్యాప్ వచ్చేసింది అక్కది ఇక్కడ. కానీ ఎక్కించాలి, ఆటో పైకి ఎక్కించి చాలా రోజులు అవుతుందండి. జాగ్రత్త అమ్మా, జనాన్ని తప్పుకోమను. అయితే చాలా రోజుల నుంచి ఎక్కియట్లేదు, ఈరోజు ఎక్కిస్తున్నా. ఎందుకంటే ఎస్, మీరు అనుకున్నది కరెక్ట్ కాదు, వాన పడుతుందని అంటారేమో. అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండేప్పటికి కూడా హైదరాబాద్ వెళ్తున్నానండి నేను. రేపు నైట్కి వస్తా, రేపు సాయంత్రానికి వస్తా. నేను ఇదే బస్సు ఎక్కితే పొద్దున్నే అక్కడ దిగుతా. రేపు మా ఉదయం 10 గంటలకు 11 గంటలకు అక్కడ నుంచి పోయితే రేపు సాయంత్రంకి వస్తా. అదే విషయం, అందుకని చెప్పేసి ఆటో అక్కడ పెట్టేసి వెళ్తా. వాస్తవంగా మన ప్లాన్ ఇది కాదు. ఈ ఆటో ఎత్తుకెళ్ళి గణపారంలో కారు నేను పెట్టాల్సింది. హైదరాబాద్ నుంచి వచ్చి గణపారంలో పెట్టాలి. ఆటో ఎత్తుకెళ్ళి గణపారంలో పెడితే అక్కడ నుంచి సురేంద్ర వస్తాడు గణపారంకి బైక్ వేసుకుని. ఆ బైక్ మీద ఎక్కి నేను బాపట్ల వెళ్తాను. బాపట్లలో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో కారు తీసుకుని వచ్చి గణపారంలో పెట్టి, గణపారంలో పెట్టిన ఆటో వేసుకుని ఇంటికి రావాలి. ఇది ప్లాను. కానీ ప్లాన్ చేంజ్ అయిపోతున్నాను అనమాట. ఏంది నీకు అర్థం కాదు? ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వీడియో చూడు, నేను అప్లోడ్ చేసిన తర్వాత తెలిసిద్ది. ఇప్పుడు ఏంటంటే ఈ ఆటో ఇక్కడ పెట్టేస్తా, అక్కడ పెట్టిన వర్షానికి తడిసిద్ది. ఒకవేళ నైట్ పడితే కనుక పెట్టేసి నేను ఏదో ఒక తిప్పలు పడి కర్లపాలెం వెళ్తా. కర్లపాలెం వెళ్తే బాపట్ల వెళ్తాం, ఈజీ అనమాట. రేపు ఎత్తుకొచ్చి కారు అక్కడ పెట్టేసిన తర్వాత 2 కిలోమీటర్లే నడిచి వచ్చేస్తా. అది సంగతి. అదనమాట ప్లాను. ఇక ఆ విషయం ఏం జరిగిందంటే, మీరు చూశారు కదా, మొన్న నైట్ కోడిగుడ్డు తిన్న తర్వాత నెక్స్ట్ వీడియో ఏం తీయలేదు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళాను, ఆదివారం తెల్లవారుజామున 3:30 అలారం పెట్టుకుని లేచి పెదగొల్లపాలెం వెళ్ళి అక్కడ కారు తీసుకుని, అక్కడ పాస్టర్ గారు పాస్టర్ అమ్మని విజయవాడలో వదిలిపెట్టి రైల్వే స్టేషన్ కాడ మళ్ళీ వెనక్కి వచ్చి గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళి, సత్తెనపల్లిలో వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు ఉంటే, పాస్టర్ వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళని తీసుకుని సత్తెనపల్లి నుంచి వచ్చి
కారు పెదగొల్లపాలెంలో పెట్టా. మనకు డబ్బులు ఇచ్చారు. కానీ ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే పొన్నూరు దాకా వచ్చిన తర్వాత మా వాడు శాంసంగ్ గారు ఫోన్ చేసి బాడిగా ఉందన్నాడు. కారు ఆడ పడేసి ఫాస్ట్గా ఆటో తీసుకుని కర్లపాలెం వెళ్ళిపోయి మంచం వేసుకుని ఆ మంచం తీసుకెళ్ళి చెరుకుపల్లి దగ్గర ఒక ఊర్లో వదిలిపెట్టి ఆ మంచం బిగియాలన్నారు. కష్టపడి మంచం బిగితే ఇదిగోండి దెబ్బ కూడా దగ్గర రక్తం గారిపోయింది. వాళ్ళు మంచం ఖచ్చితంగా బిగియాల్సిందే అన్నారు. 100 రూపాయలు ఇచ్చారు బిగించినందుకు. అక్కడ నుంచి వచ్చి బాపట్ల ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చేసాం అనమాట. ఆ తెల్లారి ఏం జరిగింది అనుకున్నారు, మళ్ళీ వేరే బాపట్ల వెళ్ళి అక్కడ నుంచి వేరే కారు తీసుకుని గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి అమరావతి సచివాలయంకి వెళ్ళి సచివాలయం నుంచి పని చూసుకుని విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ బాపట్ల వచ్చాను అనమాట. ఎస్ రాత్రి మళ్ళీ ఈరోజు ఏం జరిగింది అనుకున్నారు, మళ్ళీ బయలుదేరి 11 గంటలకు బయలుదేరి చీరాలు వెళ్ళి కారు షాపింగ్ అవి చూసుకుని కారు ఆడబెట్టి ఇంటికి వచ్చే తరుణంలో మీకు అక్కడ చూపించిన వర్షం పడింది. ఇంటికి వచ్చి వర్షంలో తడదాం అనుకుంటే వర్షం లేకుండా పోయింది. అనవసరంగా అనుకున్నానేమో, అనుకోకపోయినా వర్షం ఉండేది. అదనమాట పరిస్థితి. ఇప్పుడైతే నేను చెప్పాను కదా ఈ గణపవరం సినారియో మొత్తం చూసుకుని బాపట్ల వెళ్ళిపోయి ట్రైన్కి వెళ్దాం అనుకున్నానండి వాస్తవంగా. ఎందుకంటే 150 రూపాయలు టికెట్ ట్రైన్కి అయితే హైదరాబాద్కి. దానిలో ఉన్న సమస్య ఏంటంటే నేను కారు ఎత్తుకెళ్ళి హైదరాబాద్లో పెట్టి వచ్చేటప్పుడు ఎట్లయినా రావచ్చు, నిద్రపోకపోయినా పర్లేదు. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ముఖ్యం, కారు కావాలి రేపు అంటే మనకి సఫిషియెంట్గా నిద్ర సరిపోవాలి. ఈ రాత్రి ఆలోచిస్తేనేమో బస్ టికెట్లు చూస్తే 600-700 ఉన్నాయి. ట్రైన్లోనేమో కూర్చుని నిద్రపోలేము, పడుకుని నిద్రపోలేము, కూర్చున్నాకే ఉండదు అనమాట. అందుకని ఆలోచించి సెర్చ్ చేస్తా ఉంటే 350 రూపాయలకి ఒక బస్సు టికెట్ దొరికింది హైదరాబాద్కి. తక్కువ 150 రూపాయలు అవుతుంది. ఇంకొక 200 వేసుకుంటే వెళ్ళొచ్చు. చక్కగా కూర్చుని ప్రశాంతంగా అనుకుని ఆ టికెట్ బుక్ చేశా. ఆ ట్రావెల్స్ జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆడ దగ్గర పెట్టుకుంటున్నారు తీసుకెళ్తే, అందుకని అది టికెట్ బుక్ చేసుకున్నాను బస్కి. 9:30కి అయితే ఉంది బస్సు బాపట్లలో. ఇప్పుడు నేను ఎట్లాగట్లా బయలుదేరి 7 గంటలకి నడుచుకుంటే నక్కలపాలెం వెళ్ళిపోతా. నక్కలపాలెం నుంచి ఈజీగా ఆటోలు ఉంటాయి కర్లపాలెంకి, ఏదైనా కానీ. అదనమాట పరిస్థితి. అక్కడ నుంచి మళ్ళీ నేను దిగేది వేరే చోట. అక్కడ నుంచి నేను రాయదుర్గం వెళ్ళాలి. రాయదుర్గం వెళ్ళే కాడికి మెట్రో స్టేషన్లు ఎక్కడ దగ్గర ఉన్నాయి, అక్కడ దిగితే ఈ ప్లేస్లో దిగితే మెట్రోకి ఎంత ఖర్చు అయ్యిద్ది ఆడ అని చూసుకుంటే ఎస్ఆర్ నగర్ నుంచి రాయదుర్గం అంటే మెట్రోలో ఛార్జ్ అయితే 41 రూపాయలు 42 రూపాయలు. అందుకని ఎస్ఆర్ నగర్కి బుక్ చేశాను అనమాట బస్సు. అది విషయం. బయలుదేరి వెళ్తా రెడీ అయిపోయి. అమ్మయ్యా ఇదండి జరిగింది 2-3 రోజుల్లో. ఇష్టం ఏంది ఎవరికై పోయిందా? ఒక అరగంట చూస్తానండి, కిందకి కానీ వస్తే తడుస్తా. మర్చిపోయా ఇది ఎక్కించాలి, దీన్ని ఏదన్నా చేయండి. మట్టి చూడు జాన్సి కాస్త ఒక 2-3-4-5 పార్లు గబకను ఎక్కిచ్చేస్తా. దాని కట్టు మొగ్గలు ఉన్నాయి, పూలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆ గుళ్ళానికి కట్టు, అది పైకి వెళ్ళిద్ది. దాన్ని కట్టాను అలా కోసేసుకుంటాం అప్పుడప్పుడు. ఎట్టా కొట్టగట్టు సరే అటు నుంచి ప్రస్తుతానికి బండి ఎక్కించింది దాకా పట్టుకునేద్ది లేదా పిల్ల. అది కట్టి అందులో ర్యాంపు వాళ్ళు స్నానానికి వెళ్ళారు. కదిలిద్దా బండి ఎక్కేటప్పుడు? దాని కింద రాళ్ళు పెడతావా? డబ్బులు ఎరకండి, డబ్బులు ఎరకండి. రండి. దాచేసుకో.
రోజు తీసుకున్న డబ్బులు ఎవరు ఈ రోజు తీసుకున్నా ఇది తీయాలి, మట్టి ఉంది దాని మీద. ముందుకు ఎక్కించేనా బండి? ఇబ్బంది లేకుండా అంతకుముందు ఆ పక్కన పెడతా ఇవన్నీ మోసి గుండు కాడకు వచ్చేది అది పురుగు అంతా. అయిపోయింది అప్పుడే సర్జీ కాల్తో మట్టి మ్యాక్సిమం సరిపోయిద్ది అనుకుంటున్నానండి. ప్రయత్నం చేద్దామా వద్దా? గుమ్మంలో కాపు కాసారు. కొంచెం వెళ్ళే చాలే సక్సెస్, గ్రాండ్ సక్సెస్. చాలాసేపు చూశానండి, టీవీ కాదు, ఈ వర్షం పడిద్దామని చూసా. కింద ఇది హోమ్ థియేటర్ కింద ఇదంతా దుమ్ము ఇదంతా ఉంటే, అంటే ఈ కంపార్ట్మెంట్ దగ్గరికి ఎవరిని వెళ్ళలేను. ఇది కానీ టీవీ కానీ క్లీన్ చేయాల్సింది నేనే. ఏంది అంటే తెలియదు కదండి, కొంచెం ఖరీదు గల వస్తువులు ఇబ్బంది అవుతాయి అని చెప్పి కొంచెం చండాలంగా ఉంటే కింద క్లాత్ ఇవన్నీ మార్చా అనమాట. ఇకపోతే ఆటో పైన ఎక్కించాం, ఇసుకేసేసి శుభ్రంగా ఆ తడి కూడా యాసిటీస్గా పెట్టేసాం. మా వాళ్ళు ఏమో బత్తాకాయలు బస్తా తీసుకున్నారంటండి, దాని మీద యుద్ధం చేస్తున్నారు. ఇది స్కూల్ కాదు, అబ్బా స్కూల్ కాదు, ఇది ఐడి కార్డు వేసుకుంటాకి. ఇప్పుడు ఎందుకు తెగిపోయిందా ఏంది ఇదా? ఇకపోతే నేను స్నానానికి వెళ్ళిపోతున్నాను అండి, ఎందుకంటే మనం ప్రయాణం ముందు ఉంది కాబట్టి. స్నానానికి వెళ్ళొచ్చిన తర్వాత మా ఇంటి ఆవిడ చేసిన ఒక పని చూపిస్తా, సిగ్గు లేకుండా పాపం, అంటే సిగ్గు పడకుండా. అదే చూపిపోతాను అనమాట. అది సిగ్గుపడలేదు ఎక్కడ? ఓకే చూడండి, వాళ్ళ వీడియో వాళ్ళే చూసుకుంటున్నారు. మీ వీడియో మీరు చూడొచ్చు అసలుకి. అమ్మాయిది ఎడా టీవీలోనా? అచ్చంగా నీలాగే ఉంది టీవీలో ఒక అమ్మాయి, నిజంగా నీకులాగా ఉంది. అది రెండు విషయం, టైం అయితే పావుదొక్క 7 అవుతుంది దగ్గరగా. మా ఝాన్సీ సిగ్గు పడకుండా చేసిన విషయం ఏంటంటే అండి, ఇదిగోండి ఇదే అది. ఈరోజు మా ఊర్లో 2 దినం కార్యక్రమాలు జరిగినాయండి. 2 ఒక రోజు జరిగినాయి. అది ఎట్లా జరిగిందంటే, వాస్తవంగా వేరు రోజులు రావచ్చు. ఫస్ట్ చనిపోయిన ఆవిడకి వాళ్ళు 15 రోజులకి ఇట్లా 12 రోజులకి చేసుకుంటారు కదండి, వాళ్ళు 15 రోజులు చేసుకున్నారు. వాళ్ళకి 15 రోజులకి వచ్చింది అనమాట. రెండోసారి చనిపోయిన బామ్మ వాళ్ళకి 11 రోజులకి. వీళ్ళిద్దరు 4 రోజులు గ్యాప్తో చనిపోయారు అనమాట. కానీ దినం కార్యక్రమాలు మాత్రం రెండోసారి వచ్చినాయి. ఇంకా దినం కార్యక్రమాలకి రెండింటికి వెళ్ళింది ఝాన్సీ. ఇద్దరు దగ్గర తినొచ్చింది, వెళ్ళి తినిందే కాక తినిందే కాక మేము నలుగురు లేం కాబట్టి సిగ్గు పడకుండా, అదే నాకు చెప్పా కదా, సిగ్గు పడకుండా మా అందరికి ఫుడ్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ ఝాన్సీ. ఇది నెగిటివ్గా తీసుకోవద్దు, పల్లెటూరులో ఇది చాలా అంటే చాలా 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 సర్వసాధారణం అనమాట తెచ్చుకోవడం అనేది. భోజనాల్లో కాదు, భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత మిగిలితే ఇళ్ళ పక్కన వాళ్ళకి ఇట్లా పెడతారు అనమాట. అది
మీరు దీన్ని తప్పుగా తీసుకోవద్దు. మిగలకుండానే తెచ్చి ఎత్తుకెళ్తున్నారు మళ్ళీ ఒంటిగా లేదని సరే ఏదైనా కానీ తీసుకొచ్చావు కదా, అడిగి పిల్లలకి కొంచెం పెట్టామమ్మా అని చెప్పానని అడిగి తీసుకొచ్చా. థ్యాంక్ యూ. ఏం తెచ్చిందో ఒకసారి చూద్దాం మనం కూడాను. చూసి ఇదిగోండి పలావ్ రైస్. ఇవి వేరు వేరుగా ఉండే, ఈ రెండు వేరు వేరు చోట్ల, అక్కడ 2 చోట్ల తెచ్చా. అంటే ఒకటేమో ఓకే ఓకే, 2 చోట్ల తెచ్చారు అది చెప్పు. 2 చోట్ల ఇదిగోండి, అందుకని చూసారా 2 వేరు వేరుగా ఉన్నాయి కలరు. అది ఇంకా నెక్స్ట్ అది చికెన్ గోంగూర. పర్లేదే, మేము బంతికి రాలేకపోయామన్న విషయం లేకుండా, అదే బాధ లేకుండా తెచ్చావు. నెక్స్ట్ పెరుగు చట్నీ, సాంబారా? 2 పెరుగు సాంబార్ లేదా? మొత్తం 3 చోట్ల 2 చోట్లేగా. అదే 2 చోట్ల 3 అన్నం కూర పెరుగు సమానంగా తెచ్చారు. సాంబార్ ఇది అలా. సాంబార్ అంటే వీళ్ళు తింటారు పెరిగే తింటారని. ఇదిగోండి ఇది విషయం. మనకైతే పలావ్ రైస్ ఉంది, చికెన్ ఉంది, పెరుగు చట్నీ ఉంది, గోంగూర కూడా ఉంది. తినేసిన తర్వాత అయితే బయలుదేరుతామండి. అదే నేను బయలుదేరుతా, నేను హైదరాబాద్ వెళ్తానమ్మా, రేపు సాయంత్రంకి వస్తా. పెట్టాం. టైం అయితే 8 అయిందండి. రకరకాల సందిగ్ధంలో మునిగిపోయా. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా కర్లపాలెంకి ఆ బస్సు కర్లపాలెం మీద కూడా వెళ్ళిద్దని. 9:30కి మనల్ని 9 గంటలకి కర్లపాలెం దింపే వాళ్ళు ఎవరు దొరకలేదు ఫోన్ చేసి ఇప్పుడు దాకా. అందుకని ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, వీడు వెనక ఇంకొకడు ఉన్నాడు, ఆడు బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు చాలా రోజుల నుంచి. ఆడిలో సౌర్ అయిపోయింది. వీళ్ళు ఒక 1 లీటర్ ఆయిల్ తీసుకొచ్చి పెట్రోల్ బైక్లో పోసి బైక్ వేసుకెళ్ళి కర్లపాలెం ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంది అక్కడ పెట్టేద్దాం అన్న ఉద్దేశం. ఏం చేసి నిద్రపోతున్నా అనుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొకళ్ళు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంది దేనికి ఈ టైంలో అని చెప్పేసి. ఝాన్సీ కూడా అదే చెబుతుంది. నడుగు టాస్ పోతుంటే ఝాన్సీ జరగాలి పడుకునేది కాదు, లేచి కూర్చోదు మళ్ళీ. అంటే రేత్రి టైం కదండి, ఎవరు వస్తారు అడిగి లేదనిపించుకుంటాం ఎందుకులని చెప్పాననేసి కారుకి వెళ్తాడు కదా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు అవసరం అయితే పోగులు అని చెప్పానని నా వంతు సలహా. ఇప్పుడు బస్సోడికి ఫోన్ చేసి నేను కర్లపాలెం ఎక్కుతా అని చెప్పాలా. అంటే బాపట్లలో 1/2 గంట ముందు ఫోన్ చేస్తాడు, 9:30కి బోర్డింగ్ పాయింట్ అక్కడ ఉండండి అని చెప్పేసి, నేను కర్లపాలెం ఎక్కుతాను లేరండి అని చెప్తే వస్తాను అనమాట. సుందరి నీవే నేనంటే ఈ ఆయిల్ తెచ్చుకుందామని బయలుదేరబోతుంటారండి. అక్క ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి చేసి, అనిల్ నీకు టిస్ట్ అన్నారు. అరే క్యాన్సిల్ అయిపోయింది అవ్వాలి అనుకున్నాను. అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అనుకున్నాను. అనిల్ ఈరోజు అయిపోయింది అనుకున్నాను, రేపు బయలుదేరదాం అనుకున్నాను. అదే పని అవ్వలేదు. ఇక్కడ లోకల్గా ఉండే డ్రైవర్ అయితే రేపు బిజీ ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా బయలుదేరి రావాల్సింది. నేను ఎందుకు చేశానంటే రేపు అంతా ఉండి రేపు సాయంత్రం పని అయిపోయింది, ఎల్లుండి ఉదయం బయలుదేరాలని చెప్పడానికి చేశాను. బట్టలు ఏమైనా పెట్టుకొచ్చుకుంటావని చెప్పంటే ఈవిడేం కాస్త మొహం లాగా నల్లగా మార్చింది. సో రేపు అవసరం లేదులే ఎల్లుండి అన్నట్టు నాకు నేను అదే అన్నా. ఫస్ట్ డ్రైవర్ సంగతి చెప్పకముందు, అక్క నేను టికెట్ బుక్ చేసుకుని కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటాను అక్క, నేను రేపు నైట్కి వస్తా అంటే, కాదు డ్రైవర్ లేడు ఇక్కడ, నువ్వు ఉండాల్సిందే రేపు ఖచ్చితంగా వచ్చేసి అని చెప్పి అన్నారనమాట. అది విషయం. కాబట్టి నుంచి నువ్వు విజయవాడ చేరాలా గుంటూరు వెళ్తేనే నాన్న ఇప్పుడు వస్తాడు రేపు రాయట్లకి వెళ్ళి సాయంత్రానికి అన్నా అని చెప్పు. కేకే సిరి అని చేసేస్తారా తొందర రండి చూద్దాం వాళ్ళ ఫీలింగ్. ముగ్గురు వచ్చారా అక్క వెళ్ళారు సిరి అని ఫస్ట్. ఎందుకో ఇప్పుడు అంత ఎగ్జైట్మెంట్ నీకు? చూద్దాం అంటే ఎప్పుడు నేనే కదా చూస్తుంది, వాళ్ళు కూడా చూస్తారు. వచ్చారా ముగ్గురు డోర్ కట్టిన వదిలేసి ముందుకు రండి. అబ్బా రేపు మీ నాన్న కారుకి వెళ్ళి రావటం లేదు, ఎల్లుండి వస్తాడు. అడుగు కావాలంటే వెళ్ళొద్దా? కాదమ్మా ఇప్పుడే ఫోన్ చేసేది. ఈ నైట్ వెళ్ళి రేపు అంతా ఉండి రేపు నైట్ హైదరాబాద్లో ఉండి ఎల్లుండి ఉదయం బయలుదేరి ఎల్లుండి సాయంత్రం వస్తా. వేరే వాళ్ళు అనమన్నా ఇటీ అమ్మ 4 ఏళ్ళు ఇటీ తల్లిగా. నిజంగా రావట్లేదు ఫోన్ చూపి. ఎవరు
నేను ఎర్రగా ఉంది దెయ్యం లాగా ఏం దెయ్యం ఫోటోలు పెట్టుకుని అనుకుంటున్నా. సరే సరే అది విషయం. నేను రావట్లా రేపు. పెట్రోల్కి డబ్బులు ఇట్టి నాన్న లేదు ఏం లేదు. వెళ్ళిపోయిందా? అంత సీన్ లేదు. లోపల పడుకుంటే వస్తుంది. అడిగిందా? సరే వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుంటా. మా ఊర్లో షాపులు మొత్తం తిరిగానండి, 3 షాపులు. అక్కడ లేదు. నాతో పాటు ఇదిగో నేను ఈడ నేను అన్నట్టు ఎగట్లో పడి తిరగతా చూడండి. పక్క ఊర్లో అంటే నడుచుకుంటే వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళండి. అక్కడికి వెళ్తే ఆ షాప్లో ఉండిద్ది అని చూడాలి. పెట్రోల్ కానీ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. నా సీట్లో ఎవడు కూర్చుంటే లేదు. అంటే పడుకుంటా సగం కూర్చొని సగం కూర్చుంటా బస్సులో. లైట్లు మరి దెయ్యాలు ఉన్నట్టున్నావు. నువ్వు బాగానే ఉండవు, నేనే ఇప్పుడు నువ్వు బాగుంటావు దగ్గరికి పెడితే. సరే విషయం. టైం 8:30 అయింది. మా ఊర్లో దాదాపుగా లైట్లు ఆపేసి జనం ఇళ్లలోనే ఉన్నారు. కింద ఏం కనపట్ల, సిమెంట్ రోడ్డు. అదండి పరిస్థితి. సాధించావా? పెట్రోల్ మీరు అందాక జనాలు రావట్లా. సర్లేపా, అది నెల రోజులు అవుతుంది స్టార్ట్ చేసి. దాంట్లో పోతే స్టార్ట్ అయితే లేదు, చూడాలి. వచ్చింది 1/2 లీటర్ కర్లపల్లి రాకపోతే వేస్ట్. 15 కిలోమీటర్లు రాకపోతే 15 కూడా రాకపోతే వేస్ట్. అంటే లీటర్ 30 కిలోమీటర్లు అని రాకపోతే అసలు బండి అమ్మే అర్థం బెటర్. ఇప్పుడు అండి మామూలు విషయం జరగలేదు. నేను ఇప్పుడు కర్లపాలెం అనుకుంటుంటే ఇప్పుడే ఫోన్ చేశాను, డ్రైవర్కి ఫోన్ చేస్తే లేదండి కర్లపాలెం బోర్డింగ్ పాయింట్ లేదే, నేను కనుక్కొని చేస్తాను ఆగండి అన్నాడు. టైం 9:09 అయింది. నేను ఫాస్ట్గా వెళ్ళాలి. ఆగదనుకున్నా, చాలా టైం అయింది. చేస్తే జాగ్రత్త. బయట పెట్టాను ఒకేసారి. చెప్పడం మామూలుగా లేదు, ఒకదాని మీద పడతాడండి. ఎట్టా వస్తుంది. నానే వెళ్తాట. సరే బట్టలు పెట్టావా? పెడుతున్నా. గ్లాస్ మంచిలు అంటే అమ్మ, మంచిలు అంటే నాన్నగా. కర్లపాలెం బోర్డింగ్ పాయింట్ ఉంటుంది అనుకున్నాండి, లేదంట. ఆయన ఫోన్ చేసి ఇప్పుడే చెప్పాడు. ఆ బడ్స్ తీసుకురా, మర్చిపోయా. చెవుల్లో ఇది అరగంట టైం ఉంది. జాత అమ్మయ్య. బాబాయ్ వెళ్తున్నాడండి. సురేంద్రకి ఆఫీస్ అయితే అవ్వలేదంట, లేకపోతే వాడే వచ్చేవాడు. ఒక అరగంట మాత్రం హై టెన్షన్ నడిచిందండి, మామూలు విషయం కాదు అసలుకి. అట్టయితేనేమో టైంకి వచ్చాం, బస్సే రాలేదు. జర చూస్తే లైవ్ ట్రాకింగ్ ఏమో అన్న అవైలబుల్ అని వస్తుంది. బస్సు ఆడదో తెలియదు, ఫోన్ చేయాలి. 9:30కి డ్రైవర్కి అయితే. 1/2 లీటర్ పోసాం కదండి, మన నుండి సాగిచ్చి దాదాపుగా 2 నెలలు దాదాపుగా అయింది. అందుకనే ఇక్కడ పెట్రోల్ బంకులు అయితే 100 రూపాయలు ఆయిల్ కొట్టి పంపిస్తున్నా బాబాయ్కి. ఎందుకంటే మనం వెళ్తానికి కూడా కావాలి కదా ఎల్లుండి. అది పరిస్థితి. బాగుంది, బంకు బాగా చేశారు. చాలా నాళ్ళ క్రితం క్లోజ్ చేశారు అనమాట. అయితే మళ్ళీ కొత్తగా రీలాంచ్ చేశారు. భారత్ పెట్రోలియం మన బ్రాండే. ఇదిగోండి బస్సు అయితే వచ్చింది. 0222 నా బస్సు నంబరు. ఎక్కేద్దాం. Where is R17?
ఇదిగోండి ఇక్కడ ఉంది R17. అంత బాగానే ఉంది. గాలి ఎట్టు కొట్టుద్ది. కిటికీ తీసుకోవడం హ్యాపీ అండి. జస్ట్ అట్లా వచ్చాను, బస్సు వచ్చింది. ఖచ్చితంగా టయానికి వచ్చిందండి. 9:30 అంటే 9:30కే వచ్చింది. బస్సు అయితే సీల్ రోడ్డు దాటిందండి. లైటింగ్ పెట్టారు దీనికి అర్థానికి. మన ఏసీ ఇదే. వద్దనుకుంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మన వెనకమాల ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. మా వెనకమాల ఉంది ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఎందుకంటే ఇప్పుడు ఇన్సిడెంట్లు జరిగినాయి కదండి వరుసగా, అందుకని చెప్పి మ్యాండేటరీ చేశారు. ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి ప్రతి బస్సులో అని చెప్పేసి. ఇది సంగతి. కథ సుఖాంతం. ఏది పొద్దున జాగ్రత్త అక్కడ దిగితే అదండి విషయం. కలుసుకుందాం మళ్ళీ మధ్య మధ్యలో.